నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నియోజకవర్గ ప్రజలకు సుపరిపాలన అందిస్తాం, కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు కులాలకు అతీతంగా సుపరిపాలన అందిస్తానని నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని 16వ వార్డు గాంధీనగర్లో ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలు వింటూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు గాజు గ్లాసు గుర్తుపై, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధరేశ్వరికి కమలం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెదేపా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, జనసేన అధ్యక్షులు రంగా రమేష్, బీజేపీ అధ్యక్షులు నీలం రామారావు, 16వ వార్డు జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, బూత్ కమిటీ మెంబర్లు, ప్రచార కమిటీ సభ్యులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మన్యమీరుడు అల్లూరి సీతారామరాజుకి, మన్యమీరుడు అల్లూరి సీతారామరాజుకి. శాసనసభ్యులుగా నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మనం చాలా చోట్ల తెలుగుదేశం కొన్ని చోట్ల జనసేన, కొన్ని చోట్ల ఇది కూడా మే 13వ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నిడదవోలు శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి కందుల దుర్గేష్ అనే నేను గడిచిన 4 రోజులుగా నిడదవోలు పట్టణంలో ఇంటింటికి తిరిగి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు 16వ వార్డులోకి పెద్దలు వెంకటేశ్వరరావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామారావు గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కృష్ణమూర్తి గారు, ఇంకా పెద్దలందరూ కూడా కలిసి ముందుకు వెళ్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి అభ్యర్థుల్ని ఖచ్చితంగా నెగ్గిస్తామనేటువంటి భరోసాని మాకు ఇస్తున్నారు. కారణం ఏంటండి అని ఆలోచిస్తే అందరూ చెప్తున్నది ఒకే మాట. కేవలం శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడ ఈ నిడదవోలు నియోజకవర్గంలో ఎక్కడ ఏ రకమైన అభివృద్ధి చేయకుండా రోడ్లు, డ్రైన్ల విషయం ఒక పక్కన, మరో పక్కన శాశ్వతమైనటువంటి పరిష్కారాలు తీసుకురావాల్సినటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. అవి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ అనేది గతంలో అద్భుతమైనటువంటి ప్రగతిలో ఉండేటువంటి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ నిడదవోలు తర్వాత కాలంలో మూసివేసిన సందర్భంలో శ్రీ శేషారావు గారు అప్పుడు శాసనసభ్యులు వారి చొరవతోటి తిరిగి దాన్ని పునరుద్ధరించబడింది. అయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో దాన్ని ఏ రకంగానూ కూడా అభివృద్ధి చేయకుండా, అది ఎక్కడి నుంచో రావాల్సింది కాదు, రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఉంటుంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, ఆ శాసనసభ్యుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారు ఖచ్చితంగా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టుంటే ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ అద్భుతమైన ప్రగతిలోకి వచ్చింది. అయితే ఇవాళ చివరికి చూసేటప్పటికీ అది కూడా మూసివేసే పరిస్థితికి, మళ్ళీ డిపోని ఎత్తివేసే పరిస్థితి కూడా కనపడతా ఉంది. అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది ఎక్కడ కనపడడం లేదనేటువంటి మాట. దాంతోపాటు శిలాఫలకాలకి, శంకుస్థాపనలకే పరిమితమైంది ఈ ప్రభుత్వం. అయితే ఈ శాసనసభ్యునికి ఈ
పట్టణం అభివృద్ధి గురించి కానీ ఈ నియోజకవర్గం అభివృద్ధి గురించి కానీ సరైనటువంటి ప్రణాళిక లేదు అనేటువంటి మాట అదేవిధంగా గోదావరి జలాలు మంచినీరుగా పట్టణానికి అందించేటువంటి విషయంలో ఏ రకమైన చొరవ లేదు. 5 సంవత్సరాలు ఊరికే నిర్లక్ష్యంగా వ్యవహరించి గాలి వదిలేశారు సమస్యలన్నింటినీ. అదేవిధంగా చిరకాశీ రేవుకి ఆ వంతెన విషయంలో, అదేవిధంగా ముఖ్యంగా ప్రజలందరికీ కావాల్సిన విద్యా వైద్యం, ఇక్కడ ఏది కూడా సరైనటువంటి విద్యా సంస్థ ఒకటి ప్రభుత్వ పరంగా మంచిది రాలేదు. ఒక ఉపాధి కల్పించేటువంటి విద్యా సంస్థలు రాలేదు. దాంతోపాటు వైద్యానికి సంబంధించి నిడదవోలు పట్టణంలో ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడానికి అవసరమైనటువంటి ప్రాతిపదిక ఆ రోజు శశారావు గారు వాళ్ళందరూ తయారు చేశారు. దాన్ని కొనసాగించవలసిన బాధ్యతను విస్మరించినటువంటి ప్రస్తుత శాసనసభ్యులు ఇవాళ మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు. మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, మీరు అభివృద్ధి చేసి ప్రజల్ని ఓట్లు అడగండి. కేవలం ఫలానా వ్యక్తి ఇక్కడ వ్యక్తి కాదు అక్కడ వ్యక్తి కాదు అనేటువంటి ఈ పోస్కోలు కబుర్లు మానేసి అభివృద్ధి ఏం చేశారు మీరు అనేటువంటి మాటని స్పష్టంగా ప్రజలకు చెప్పి ఓట్లు అడగండి. మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కనుక ప్రజలందరినీ కోరుతా ఉన్నాం, అసెంబ్లీకి గాజు గ్లాస్కి, పార్లమెంట్కి కమలంకి, రెండింటికి ఓటేసి మమ్మల్ని నెగ్గించాల్సిందిగా, ముందుకు తీసుకెళ్లాల్సిందిగా అందరినీ కోరుతున్నాం.